నమస్తే. నేను మీ అశ్విని కుమార్. బీహార్ గురించి పదే పదే మాట్లాడుకోవాలి. ఎందుకంటే బీహార్ ఫలితాలు బట్టి కాంగ్రెస్ కూటమి నాయకులందరూ కూడా ఈ ఎన్నికల్లో మేము గెలిస్తే దేశ రాజకీయాలు మారిపోతాయి, మోడీ ప్రభుత్వం పడిపోతుంది అంటూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో కూడా తేజస్వి యాదవ్ లాంటి వాళ్ళు వక్ఫ్ బోర్డు ఇవన్నీ తీసేస్తాం డస్ట్బిన్ అంటూ కూడా ముస్లింల్ని రెచ్చగొట్టి వాళ్ళ ఓట్లు పూర్తిగా కాంగ్రెస్ కూటమి వైపు పడేట్టుగా చేస్తున్నాడు. నిజంగానే బీహార్లో ఎవరు గెలవబోతున్నారు, ఎట్లా ఉంది పరిస్థితి? అక్టోబర్ 29 కల్లా ఒక్కసారి మనం బీహార్లో గ్రౌండ్ పల్స్ చూసుకుంటే, అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా బీహార్లో చాలా వరకు సీనియర్ సిటిజన్స్కి, మహిళలకి వీళ్ళందరికీ తెలుసు. కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా ఇంతకుముందు బీహార్ మోడీ ఏం చేశాడు అనేది కూడా కొన్ని చోట్ల ఎదురైంది రిమోట్లో. అక్కడ మనం బయట రాష్ట్రాల వాళ్ళు కూడా నా వీడియోస్లో కూడా కొన్ని చోట్ల కామెంట్లు పెట్టారు, బీహార్కి ఏం చేశారు అని. బీహార్ మనం చూసుకుంటే ఎలక్ట్రిసిటీ కవరేజ్ 2013 దాకా 52% ఉండేది రాష్ట్రం మొత్తం. 2025కి 100% ఎలక్ట్రిసిటీ కవరేజ్ మొత్తం అయింది రాష్ట్రం మొత్తం. రోడ్ లెంత్ చూసుకుంటే మనం 2013 దాకా 1.64 లక్షల కిలోమీటర్ల కవర్ అయింది. 2025కి 2,98,000 లక్షల కిలోమీటర్లు కవర్ అయింది. జీడిపి అంటే జిఎస్డిపి చూసుకుంటే గ్రోత్ కనుక మనం 2013 2,82,000 లక్షల కోట్లు ఉండేది, ప్రస్తుతానికి 10.97 10.97 లక్ష కోట్లకు వచ్చింది. ఎల్పిజి గ్యాస్ కనెక్షన్స్ బీహార్లో 2013కి 41 లక్షలే ఉండేది, 2025కి 1.16 కోట్ల మందికి ఎల్పిజి గ్యాస్ కనెక్షన్స్ అందించడం జరిగింది. పక్కా హౌసెస్ 2013 10 లక్షల వరకే, 2025కి 38.4 లక్షలు. అంటే ఈ కంపారిజన్ అంతా కూడా అంతకుముందు 60 సంవత్సరాల్లో ఉన్న కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం వర్సెస్ ఈ 10 సంవత్సరాలు ఈ ఎన్డీఏ ప్రభుత్వం 2015 నుంచి 25 దాకా. అయినా కూడా బయట రాష్ట్రాల వాళ్ళు లేదా సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు మోడీ ఏం చేశారంటూ కూడా ట్వీట్స్ పెడుతూ ఉంటారు. కాంగ్రెస్ అన్ని రకాలుగా ప్రచారంలో ఫెయిల్ అవుతూ వస్తుంది. రాష్ట్రాలు ఇంతకు ముందు ఎన్నికలు జరిగిన చోట్ల, ప్రస్తుతం బీహార్లో కూడా అంతా కూడా ఫెయిల్డ్ ప్రొపగాండా అని చెప్పచ్చు మనం. ఈవీఎం హ్యాకింగ్ అన్నారు, డ్రామా ఫెయిల్ అయింది. ఓట్ చోరీ ఆయన నరేషన్ కూడా మొత్తం కూలిపోయింది. జంజీ ప్రొటెస్టులు ఇవన్నీ మొదలు పెట్టాలని ప్రయత్నించారు, అట్టర్ ఫ్లాప్ అయింది. డెమోక్రసీ డేంజర్లో ఉందన్నారు, అది కూడా ఇగ్నోర్ అయింది. రైతుల ప్రొటెస్టు ఇదంతా హైజాక్ ఇవన్నీ ఇవి కూడా ఫ్లాప్ అయింది. ఈడీ మీద వీళ్ళ మీద అవుట్రేజులు తీసుకురావడానికి ప్రయత్నించారు, ఫెయిల్ అయింది. ఆఖరి కాంగ్రెస్ కూటమి యూనిటీ కూడా ప్రస్తుతానికి డౌట్లో పడింది. ఎందుకంటే బీహార్లో జననాయక్ ఎవరు? మా తేజస్వి యాదవే. రాహుల్ గాంధీ ఎప్పుడు విదేశాలు టూర్లకి వెళ్తూ ఉంటాడు, సరైన సమయంలో మా దగ్గర ఉండడం అంటూ కూడా బీహారీ ప్రజలు మనం సర్వేలకు వెళ్ళినప్పుడు చాలా చోట్ల చెప్పారు. ఇదే ఉత్తరప్రదేశ్లో కూడా నడుస్తుంది. అఖిలేష్ యాదవ్ జననాయక్ రాహుల్ గాంధీ కన్నా అని సమాజ్వాదీ పార్టీ క్యాడర్ కూడా చెప్తున్నారు. సో యూనిటీ ఎంతవరకు అనేది ముందు కేంద్రంలో ప్రభుత్వం పడిపోతుందా లేదా తర్వాత సంగతి. ముందు కాంగ్రెస్ కూటమి ఈ బీహార్ ఎన్నికల తర్వాత, ఫలితాల తర్వాత కూలెట్టుంది కాంగ్రెస్ కూటమి అంతా కూడా. రాహుల్ గాంధీ ప్రచారానికి వచ్చారు. ప్రచారానికి వచ్చాక 58 రోజుల తర్వాత మళ్ళీ బీహార్లో అడుగుపెట్టారు. ప్రచారం రావటం ఒకటే కదా, సేమ్ స్క్రిప్ట్. ఏ రాష్ట్రంకి వెళ్ళినా డెమోక్రసీని మేం కాపాడతాం, అదానీ అంబానీ ఇవి తప్ప కొత్తగా ఎక్కడ కూడా ఆయన ప్రచారంలో ఎక్కడ కూడా కనపడలేదు, స్పీచ్లో కూడా కనపడలేదు. అదే నరేషను, అదే స్టోరీ. కొత్తగా ఏదో నేను అంబానీ వాళ్ళ ఇంట్లో పెళ్ళికి నేను వెళ్ళలేదు, మోడీ వెళ్ళారు, నేను ఎందుకు వెళ్ళలేదో తెలుసా అంటూ అది అక్కడ మహాగఠబంధన్ మీటింగు. రాహుల్ గాంధీ వెళ్ళకపోయినా కూడా లాలూ ప్రసాద్ కుటుంబం, యాదవ్ కుటుంబం మొత్తం కూడా వెళ్ళారు. అయినా కూడా అది మర్చిపోయినట్టు ఉన్నాడు, ఆయన మోడీ గురించి ఎత్తాడు. అట్లా అన్నీ ఫ్లాప్ షోలు చేస్తూ ఉంటాడు. బీజేపీకి స్టార్ క్యాంపెయినర్ ఎవరు అంటే రాహుల్ గాంధీ అని అందుకే బీజేపీ లీడర్స్ చెప్తూ ఉంటారు. సో ఎక్కడా కూడా పసలేని ప్రసంగమే, సేమ్ స్టోరీ. ఈవీఎం, రాజ్యాంగము, డెమోక్రసీ డేంజర్లో ఉంది, ఇవే చెప్పుకుంటూ వచ్చారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఖచ్చితంగా ఓట్ చోరీ,
ఈవీఎం హ్యాక్ అనేది అయితే మళ్ళీ షూర్గా రిపీట్ చేస్తుంది కాంగ్రెస్ కూటమి లేదా మహాగఠబంధన్. చాలా స్కామ్స్ గురించి ఒక చిన్న క్లిప్ ఒకటి ఫోటో ఇమేజ్ పెడతాను. ఇదివరకు స్కామ్స్ ఎట్లా ఉండేవి ఏంటి అనేది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అక్కడ సెల్ఫ్ గోల్ చేసుకుంది. పాత ఫోటో ఒకటి పెట్టి బీహార్లో ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఇలా ఉండేది అని ఒక ఫోటో పెట్టింది. ఆ ఫోటో 2015 మార్చి 18, అంటే అప్పటికి కాంగ్రెస్ కూటమే అధికారంలో ఉంది, జేడీయూతో పంచుకుంది బీహార్లో. తల్లిదండ్రులందరూ కూడా స్కూల్ బిల్డింగ్ ఎక్కి కిటికీల్లోంచి 10th క్లాస్ పిల్లలకి వాళ్ళందరికీ స్లిప్లు అందిస్తున్న ఫోటో. సో ఇట్లా సెల్ఫ్ గోల్ చేసుకుంటూనే వస్తుంది బీహార్లో కాంగ్రెస్. తేజస్వి యాదవ్ మాత్రం స్టడీగా వెళ్తున్నాడు. ఆయన చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈసారి అయితే చాలా చోట్ల అభ్యర్థులు మార్చాడు. రాహుల్ గాంధీ ఇమేజ్ లేకుండానే మేనిఫెస్టో, రాహుల్ గాంధీ ప్రెజెన్స్ లేకుండానే మేనిఫెస్టో రిలీజ్ చేశారు. మేనిఫెస్టో రిలీజ్ చేసినా కూడా ఎక్కడ ఎవరికి అర్థం కాంది, మ్యాథమెటికల్గా ఎట్లా చూసినా ఎక్కడా కూడా ఆచరణ సాధ్యం కాని హామీ ఆర్జేడీ ఇచ్చింది లేదా మహాగఠబంధన్. అవి కూడా బడ్జెట్లు కాదు, అమెరికా బడ్జెట్ తీసుకొచ్చినా కూడా సరిపోయిన హామీలు. ఈ మేనిఫెస్టో తర్వాత కూడా కొద్ది శాతం యూత్ మహాగఠబంధన్ నుంచి కూడా స్ప్లిట్ అవుతూ వస్తున్నారు. ఈ మేనిఫెస్టో ఎందుకు ఆయన ఇట్లా రిలీజ్ చేశాడని. బీహార్లో గత 4-5 నెలలుగా గ్రౌండ్లో అటు ఇటు మారుతూనే ఉంది పల్సు. మహాగఠబంధన్ మేం గెలుస్తామంటే లేదు, ఎన్డీఏ మేం గెలుస్తూ ఉంటుంది. జూలై నుంచి మనం చూసుకుంటే జూలై ఆగస్టులో కనుక ఒకవేళ ఎన్నికలు జరుగుంటే ఖచ్చితంగా ఎన్డీఏ గడ్డుకాలం అని చెప్పచ్చు. అక్కడ ముఖ్యంగా జేడీయూ గ్రౌండ్లో బాగా ఇబ్బంది పడుతుంది యాంటీ ఇన్కంబెన్సీతో. జూలై ఆగస్టులో పూర్తిగా కనుక అప్పుడు కనుక జరుగుంటే ఎడ్జ్ ఖచ్చితంగా మహాగఠబంధన్కు ఉండేది. సెప్టెంబర్కి వచ్చేటప్పటికి ఎన్డీఏ ఎడ్జ్ ఆర్జేడీ మీద ముఖ్యంగా, ఎందుకంటే మహాగఠబంధన్లో కాంగ్రెస్ పార్టీ గురించి కన్నా కూడా ఆర్జేడీ గురించే మాట్లాడుకోవాలి ఎక్కువ. మొట్టమొదటిసారి సెప్టెంబర్కి వచ్చేటప్పటికి ఎన్డీఏ కొద్దిగా ఎడ్జ్ తీసుకుంది ఆర్జేడీ మీద. అక్టోబర్కి వచ్చేటప్పటికి పూర్తిగా ఎన్డీఏ డామినేషన్ మొదలైంది మహాగఠబంధన్ మీద. పీకే ఇక్కడ ముఖ్య కారణం జన్సూరస్ పార్టీ స్లోగా జూలై నుంచి మొమెంటో లూజ్ చేసుకుంటూ వచ్చింది, ఫేడ్ అవుట్ అని చెప్పచ్చు. ఎన్నికల సమయానికి వచ్చేటప్పటికి డైరెక్ట్గా మహాగఠబంధన్ వర్సెస్ ఎన్డీఏ దీని కింద టర్న్ అయిపోయింది బీహార్ ఎన్నికలంతా. ఎన్డీఏ మేనిఫెస్టో విడుదల చేయబోతోంది గురువారం నాడు. వాళ్ళ మేనిఫెస్టోలో ఏముంటుందనేది చూడాలి. బాగా అడ్వాంటేజ్ ఎన్డీఏకి ఏంటంటే ఈరోజు కూడా వాళ్ళు ఎందుకు గెలుస్తున్నారు బీహార్లో అంటే ముఖ్యంగా మహిళా ఓట్లు. మహిళల ఓట్ల దగ్గర మాత్రం 15-20% డిఫరెన్స్ ఎన్డీఏకి లీడ్ కనబడుతుంది. అక్కడ మాత్రం మహాగఠబంధన్ ఉమెన్ ఓటర్స్లోకి మాత్రం పీర్స్ చొచ్చుకొని వెళ్ళలేకపోయింది. మహిళా ఓటర్స్ మాత్రం పూర్తిగా నితీష్ లేదా ఎన్డీఏ వైపు ఉన్నారు. కాస్ట్ ఫ్యాక్టర్ క్రూషియల్ ప్లే చేస్తోంది. ఎంవై ముస్లిం యాదవ్ మీద డిపెండ్ అయింది మహాగఠబంధన్. అందుకే రాహుల్ గాంధీ కూడా ఛట్ పూజ అని కానీ లేకపోతే మోడీ డ్యాన్సులు వేస్తాడు ఓట్ల కోసం ఏదైనా అంటూ కూడా చాలా తీవ్రంగా విమర్శించారు బుధవారం నాడు. ఆయన ఓట్ల కోసం ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో డ్యాన్సులు వేసినవి ఇవన్నీ కూడా మర్చిపోయి ఒక చీప్గా చెప్పచ్చు, ఒక ప్రతిపక్ష నాయుడు కన్నా కూడా క్యాడర్ లెవెల్ దిగిపోయి విమర్శించాడు ప్రధానమంత్రిని. ఇంకా ప్రస్తుతానికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏ ఎన్ని సీట్లు గెలుచుకోవచ్చు అక్టోబర్ 29 ప్రకారం, ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి, ఎన్డీఏ ఎన్ని స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి అనేది కాంగ్రెస్ కూటమి లేదా ఇండీ ఏలియన్స్ అనే చదువుతాను. ఎందుకంటే మహాగఠబంధన్ బీహార్ అన్న కూడా ఇండీ ఏలియన్స్ అని చదువుతాను. ఎక్కడెక్కడ గెలవచ్చు చాలా లిస్ట్ ఉంది. ఆ పేర్లు ఫాస్ట్గా చదువుకుంటూ వెళ్తాను ఎందుకంటే టైం పడుతుంది కాబట్టి. ఎజియాన్లో ఇండీ ఏలియన్స్ గెలుస్తుంది. అలం నగర్ ఇండీ ఏలియన్స్, అలౌలి ఎన్డీఏ, ఆలీనగర్ ఇండీ ఏలియన్స్, అమరాపూర్ ఇండీ, ఆమ్నోర్ జన్సూరజ్, అమోర్ ఏఐఎంఐఎం, అరారియా ఇండీ, అరా ఎన్డీఏ, అర్వాల్ ఇండీ ఏలియన్స్, ఆస్తబాన్ ఎన్డీఏ, యాట్రీ ఎన్డీఏ, ఔరా ఎన్డీఏ, ఔరంగాబాద్ ఎన్డీఏ, బాబు బరాహి ఇండీ ఏలియన్స్, బచ్వారా ఎన్డీఏ, బగా ఎన్డీఏ, బహదూర్గంజ్ ఎంఐఎం, బహదూర్పూర్ ఎన్డీఏ, బైకుంఠపూర్ ఎన్డీఏ, బైసీ ఇండీ ఏలియన్స్, బజ్పట్టి ఇండీ ఏలియన్స్, బక్రీ ఎన్డీఏ, బఖ్తియార్పూర్ ఇండీ, బలరాంపూర్ ఇండీ, బనియాపూర్ ఎన్డీఏ, బంకా టైట్ ఫైట్ ఉంది, బ్యాంకీపూర్ ఎన్డీఏ, బన్మంకి ఎన్డీఏ, బారాచెట్టి ఇండీ,
బరారి ఎన్డీఏ, బరౌలి ఇండి, బార్బిగా ఇండి, బారా ఇండి ఎలియన్స్, బరారా ఎన్డీ ఎలియన్స్, బరాహరియా ఎన్డీఏ, బరురాజ్ ఎన్డీఏ, బత్నాహై ఇండి ఎలియన్స్, బేగుసురారి ఎన్డీఏ, బెల్గాంజ్ ఎన్డీఏ, బెల్దోర్ ఇండి ఎలియన్స్, బెల్హార్ ఎన్డీఏ, బెల్సండ్ ఎన్డీఏ, బేనిపట్టి ఇండి, బేనిపూర్ ఎన్డీఏ, బెటియా ఎన్డీఏ, బాబువా ఎన్డీఏ, బగల్పూర్ ఎన్డీఏ, బోర్ ఎన్డీఏ, బీబుత్పూర్ ఇండి, బెహార్గంజ్ ఇండి, బెహార్ షరీఫ్ ఎన్డీఏ, బీపూర్ ఎన్డీఏ, బిక్రమ్ ఇండి, బిస్ఫీ ఎన్డీఏ, బొచా ఇండి, బోధ్గయ టఫ్ ఫైటు, బ్రహ్మపూర్ ఎన్డీఏ, బక్సర్ ఎన్డీఏ, చైన్పూర్ ఎన్డీఏ, చికియా ఎన్డీఏ, చాన్పటియా జన్సూరజ్, చెన్నారి ఎన్డీఏ, చెరియా బరియాపూర్ ఎన్డీఏ, చాప్రా ఎన్డీఏ, చట్పూర్ ఇండి, చైరాయి ఇండి, ఇలా కాన్స్టిట్యుయెన్స్ వైజ్ చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను పక్కన స్లైడ్లో రన్ అవుతుంటుంది, పక్కన వాళ్ళ ఇమేజ్ ఇవన్నీ పెడతాను. సో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్న బీహార్లో అక్టోబర్ 29 కనుక మనం చూసుకుంటే మహాగఠబంధన్ అంతా కూడా హడావిడి ఎక్కువ కనబడుతుంది. గ్రౌండ్ లెవెల్లో కనుక నాయస్ ఎక్కువ వినబడుతుంది. హంగామా సృష్టించడానికి యూత్లు ఇవన్నీ తప్ప గ్రౌండ్ లెవెల్ పల్స్ మాత్రం అక్టోబర్ 29 వరకు కూడా చూసుకుంటే క్లియర్ ఎడ్జ్ ఎన్డీఏకు ఉంది. మినిమంగా హోరాహోరీ ఉండబోతుంది అనుకున్న పర్సంటేజ్ చేంజు రిపీట్గా చెప్పాలంటే మహిళా ఓటు బ్యాంకు మీదే ఈసారి ఖచ్చితంగా గెలుస్తుంది ఎన్డీఏ. ఎన్డీఏ 131 నుంచి 145 స్థానాలు ఖచ్చితంగా గెలుచుకుంటుంది. ఆ పైన స్వింగ్ ఓటర్స్ మనం చెప్పలేము. ఆర్జేడీ లేదా మహాగఠబంధన్ 89 స్థానాల దగ్గర ఆగిపోతుంది. మహాగఠబంధన్లో ఆర్జేడీ బాగా పర్ఫామ్ చేస్తుంది, తేజస్వి యాదవ్. ఆర్జేడీ కన్నా కూడా కాంగ్రెస్ మొట్టమొదటిసారి బీహార్ నుంచి మాత్రం డిస్మేట్ అవుతుంది. అదే అడ్వాంటేజ్ అవుతుంది ఎన్డీఏకి. ఎందుకంటే నితీష్ మీద యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నా కూడా ఆ మహిళా ఓట్లు నితీష్ని బయటపడేస్తున్నాయి. బీజేపీ పుంజుకుంది బీహార్లో, ఆర్జేడీ పుంజుకుంది, కాంగ్రెస్ డౌన్ అయిపోతుంది. నితీష్ మాత్రం ఈసారికి సర్వైవ్ అవుతున్నాడు. ఆ పార్టీ ప్రస్తుతానికి అక్టోబర్ 29 ప్రకారం ఇంకా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసిన, పెద్ద చేంజ్ కూడా ఉండదు. ఈ లీడర్స్ అంతా కూడా ఓటర్స్, ఈ సీనియర్ సిటిజన్స్, మహిళలు, వీళ్ళు ఎక్కువ డిసైడింగ్ ఫ్యాక్టరు. వీళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేసుకొని ఉన్నారు మహాగఠబంధన్ కన్నా కూడా ఎన్డీఏని. ఎన్డీఏ నవంబర్ 14 చూడబోతున్నాం. బీహార్లో మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతోంది. థ్యాంక్ యూ.